ఇరాన్ ప్రభుత్వం అనంత పని చేసింది. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గేస్ మహమ్మదిని మళ్లీ అరెస్ట్ చేసింది. నర్గేస్ అక్రమ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ఆమె నిర్బంధంపై అక్కడి సర్కార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఆమెకు పలుమార్లు శిక్ష విధించింది ఇరాన్. నర్గేస్ 3 దశాబ్దాలకు పైగా చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఆమెను 2023లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. జైల్లో ఉండగానే ఆమె నోబెల్కు ఎంపికయ్యారు. ఇక వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నర్గేస్కు అనారోగ్య కారణాలతో పేరోల్ వచ్చింది. కానీ అంతలోనే మరోసారి అరెస్ట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళన కలిగిస్తుంది. వరుసగా 5వ రోజు కాలుష్య తీవ్రత పెరిగింది. గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే కొనసాగుతుంది. సిపిసిబి లెక్కల ప్రకారం పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 434కు పడిపోయింది. ఆనంద్ విహార్, అశోక్ విహార్, చాందినీ చౌక్, ఐటీ అక్షర్ధామ్ లాంటి ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తగ్గిపోయింది. రోడ్లపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. యుఎస్ హైప్రోపోల్ సెక్స్ స్కాండల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎపిల్ ఫైల్స్ లో ప్రెసిడెంట్ ట్రంప్ కు సంబంధించిన మరికొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు డెమోక్రాట్లు. విడుదలైన 19 ఫోటోలో జెఫ్రీ ఎప్సిన్ పలువురు అమ్మాయిలతో ట్రంప్ సన్నిహితంగా ఉన్నారు. ఆయనతో పాటు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ బిల్ గేట్స్ లాంటి ప్రముఖులు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. అయితే ఈ ఫోటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమి కాదని అన్నారు ట్రంప్. తాను వాటిని చూడలేదన్నారు. ఆ ఫోటోల గురించి తనకేమీ తెలియదని తెలిపారు.